నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో కొత్త పార్టీల కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నూతన ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో మళ్లీ పాత మిత్రులందరినీ దగ్గర తీసుకునేందుకు రెడీ అవుతుందనే ప్రచారం సాగుతోంది. ఇందులో అకాలీదళ్, జేడీఎస్ వంటి పార్టీలున్నాయి. బీజేపీకి గుడ్ బై చెప్పిన పార్టీలను మళ్లీ కొత్తగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీలు వివిధ కారణాలతో బీజేపీ పొత్తు అవసరం అనుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు తమకు అవసరం లేదని బీజేపీ అనుకుంటోంది. అందుకే ఇప్పుడు కొత్తగా మిత్రుల కోసం వేట ప్రారంభించింది. ఎంతవరకు ఈ వేట సాగుతోంది? ఎన్ని పార్టీలను బుట్టలో వేస్తుంది? ఎన్ని పార్టీలు ఎన్డీఏలో చేరుతాయి? అలా చేరిన పార్టీలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఎన్డీఏ కూటమి దేశాన్ని పాలిస్తోంది. అందుకే ఎప్పుడు బీజేపీ నేతలు బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకోరు. కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభ క్రమంగా మసకబారిన తర్వాత సంకీర్ణ రాజకీయాల శకం వచ్చింది. వాస్తవానికి 90లోనే కూటముల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏర్పాటయ్యాయి. బీజేపీకి గత 2 విడతలుగా సంపూర్ణ మెజారిటీ రావడంతో ఇతర పార్టీల పేర్లు వినిపించలేదు, కనిపించలేదు కూడా. ఇప్పుడు ఉన్నవన్నీ కూటమితో సఖ్యతతో ఉండే పార్టీలే. ఇతర పార్టీలు ఇప్పటికే బయటకు వెళ్లిపోవడం జరిగాయి. అందుకే ఎన్డీఏలో పార్టీల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీలు ఎన్డీఏలో ఉండేవి. పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, అన్నాడీఎంకే, లోక్ జనశక్తి ఉండేవి. అయితే ఇప్పుడు బీజేపీతో జట్టులో ఉన్న ఇతర పార్టీలు ఏవీ ఆ పార్టీతో సుదీర్ఘంగా నడుస్తున్నవి కావు. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఉన్న పార్టీ శివసేన చీలిక గ్రూపు మాత్రమే. 12 మంది శివసేన ఎంపీలు విడిగా ఏర్పడి ఎన్డీఏలో భాగమయ్యారు. దాదాపు 25 ఏళ్ల పాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన బీజేపీ ధాటికి కకావికలం అయిపోయింది. శివసేన మాత్రమే కాదు, అకాలీదళ్ది అదే పరిస్థితి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. కానీ ఆ పార్టీ మెరుగుపడలేదు. అన్నాడీఎంకే కూడా బీజేపీ రాజకీయ చదరంగంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఇక రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయాక ఆయన పార్టీ లోక్ జనశక్తి చిన్నాభిన్నమైంది. ఆయన కుమారుణ్ణి బాబాయిను విడదీసి బాబాయిను బీజేపీ హక్కున చేర్చుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి ఉనికి కష్టంగా మారింది. తాజాగా జేడీయూ పరిస్థితి కూడా అదే. బీహార్లో జేడీయూ ఒకప్పుడు మేజర్ పార్టీ. బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకునేది. ఇప్పుడు జేడీయూ అల్పస్థానానికి పడిపోయింది. చివరికి అసలు పార్టీని మోదీ షాలు మింగేస్తారని తెలిసి కూటమికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ జేడీయూతో కలిసింది. మళ్లీ కాంగ్రెస్ను వీడి ఎన్డీఏలో చేరింది. నిలకడలేని నితీష్ మళ్లీ ఎన్నికల తర్వాత ఎన్డీఏను వీడుతారని తెలుస్తోంది. బీజేపీ అమిత్ షా, మోదీ చేతుల్లోకి వచ్చాక మిత్రుల్ని అమాంతం మింగేయడం ఓ లక్షణంగా పెట్టుకున్నారు. ఆ పార్టీతో స్నేహంగా ఉన్న ప్రతి పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు శివసేన ఆ పార్టీతో అయినా ఇతర పార్టీలు పొత్తు పెట్టుకోవాలంటే తమకు ఎంత కలిసి వస్తుందనే లెక్కలు వేసుకుంటాయి. ఆ పార్టీలన్నీ పాత ట్రాక్ రికార్డులపై పెద్దగా దృష్టి పెట్టవు. రాజకీయాల్లో చరిత్రను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కాలంలో నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొత్తులు ఎంత అవసరమో అన్నదే లెక్కలేసుకుంటారు. ఆ ప్రకారమే బీజేపీకి ఇప్పుడు కొత్త మిత్రుల అవసరం చాలా ఉంది. అలాగే బీజేపీ అవసరం ఉన్న పార్టీలు ఎన్ని అన్నదే కీలకం. ఇలాంటి పార్టీలు ఎన్ని ఉంటే అన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుతాయి. అలాంటి పార్టీలు ఎన్ని అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏలో శక్తిని పెంచుకునేందుకు బీజేపీ కొత్త పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకే రకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. ఒకవేళ తమకు ఊహించని బలం వస్తుందని అధికారంలో ఉన్నవారు అనుకుంటే అది అహంకారమే అవుతుంది. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయఢంకా మోగించేందుకు మోదీ, షా ద్వయం విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా పరిస్థితులు అనుకూలంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. సామాన్యుల బతుకు భారమవడం, నిరుద్యోగంపై యువతలో ఆగ్రహం ఉండడం, జీవన వ్యయం పెరగడం బీజేపీకి ప్రతికూలంగా మారుతోంది. 100% ఫలితాలు సాధించిన హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందట. ఉత్తరప్రదేశ్లో అధికారం నిలబెట్టుకోగలిగిన 2014 స్థాయి ఆదరణ లేదు. తగ్గిపోతున్న సీట్లన్నింటినీ భర్తీ చేసుకోవాలంటే బీజేపీకి ఉన్న ఒకే ఒక్క మార్గం మిత్రపక్షాలను సాధించుకోవడం. తెలుగుదేశం, అకాలీదళ్, నితీష్ పార్టీ పలు పార్టీలను ఎన్డీఏలో భాగం చేస్తే పాత కొత్త మిత్రుల కలయికతో కూటమి బలం యథాతథంగానే ఉందనిపించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.